ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును పురి రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ పాస్టర్ విక్టర్ దేవ జెసిపిహెచ్ అనేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడి ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మరొక వ్యక్తి యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఏమిటి ఆ ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఏమిటి, మరొక వ్యక్తి యొక్క విధేయత ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వాక్యంలో మనం గమనిద్దాం. ఈ వాక్యాన్ని 2 భాగాలుగా మనం చేసినట్లయితే మొదటి భాగంలో రాయబడి ఉంది, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరి అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది. ఒక మనుషుని యొక్క అవిధేయత ఏమిటి, ఒకని యొక్క విధేయత ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనందరికీ తెలిసిన రీతిగా ఆదియందు దేవుడు సర్వ సృష్టిని సృష్టించి మానవులైనటువంటి వారిని నేలమంటిలో నుంచి నిర్మించి దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను ఆదామును దేవుడు సృష్టించి ఉన్నాడు. అలాగే ఆదాములో నుండి దేవుడు అవ్వను కూడా సృష్టించి నిర్మించి వారిద్దరిని కూడా ఏదెను తోటలో ఆ యొక్క చక్కని దేవుడు నిర్మించినటువంటి సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని దీవించి మీరు ఫలించుడి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమిని నింపండి. ఆదికాండము 1వ అధ్యాయము 27, 28, 29 వచనాలు గమనిద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జీవులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను, ఆ ప్రకారమాయెను. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నరుని నిర్మించి స్త్రీని గాను పురుషుని గాను వారిని నిర్మించి ఈ సర్వ సృష్టి పైన కూడా వానికి అధికారం అనుగ్రహించాడు. ఈ భూమిని మీరు నిండించండి, ఈ భూమిని మీరు విస్తరించండి, ఈ భూమి పైన మీరు ఆనందంగా జీవించండి, మీరు ఏలుడి, మీరు పరిపాలన చేయండి. ఏలేటువంటి అధికారం దేవుడు మానవులకు ఇచ్చాడు. ఈ భూమి పైన ఆకాశ పక్షులపైన సముద్రంలో ఉన్నటువంటి మత్స్యములపైన ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటిపైన మీరు అధికారం పొంది ఉన్నారు. మీరు ఏలుడి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. మీరు ఆనందంగా జీవించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అందుకే మీరు ఈ భూమిని విస్తరించండి, మీరు ఈ భూమిని నింపండి అని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నేడు ప్రపంచంలో అనేకమైనటువంటి కోట్లాది మంది ప్రజలు ఆ యొక్క ఆదాము అవ్వల యొక్క సంతానముగా మనందరము కూడా వచ్చి ఉన్నాం. మనలో ఆ విధంగా విస్తరింపచేసి ఈ భూమిని మీరు నింపండి అని ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం మూలముగా ఇప్పుడు మానవులు భూమి అంతటి కూడా వారు విస్తరించి ఉన్నారు. అయితే దేవుడైనటువంటి యెహోవా ఒక ఆజ్ఞ, తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ మాత్రం వానికి ఇచ్చి ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడైనటువంటి యెహోవా ఆ తోటలో ఉన్నటువంటి ఏదోను తోటలో ఉన్నటువంటి ఆ ఫలములన్నిటిని కూడా నీవు తినవచ్చును, ప్రతి చెట్ల ఫలములను కూడా తినవచ్చును. అయితే ఒక చెట్టు, అది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు,
ఆ చెట్టును మాత్రం మీరు ముట్టకూడదు, అది దేవునిది, నీవు దానిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఒక ఆజ్ఞ, నరునికి ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. మనము దేవుని మాటలకు లోబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం దీవించబడాలంటే, మనం క్షేమముగా ఉండాలన్నా, మనం వర్ధిల్లాలన్నా, మనం ఆస్వాదింపబడాలన్నా దేవుని మాటకు మనం లోబడవలసినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ ఆదాము అవ్వలు దేవుని మాటకు ప్రకారం జీవిస్తూ, దేవుని మాట ప్రకారం జీవిస్తూ వారెంతగానో ఆస్వాదింపబడి ఆ ఏదెను తోటలో వారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఆదికాండము 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి సాతానుడు సర్పములో ప్రవేశించి సర్పము ద్వారా అవ్వ యొద్దకు వచ్చి దేవుడు తినవద్దనటువంటి ఫలములను తినుటకు ప్రేరేపించాను. సాతానుడు సర్పముల నుండి స్త్రీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైనా ఒక ఫలము తినవద్దని మీతో చెప్పాడా? అవును, తినవద్దన్నాడు. ఎందుకు తినవద్దనో తెలుసా మీకు? మీరు ఆ ఫలము తినిన దినమున మీరు దేవుళ్ళైపోతారు, దేవతలైపోతారు. సాతానుడు అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవతల వలె మారిపోతారు, మీరు చావనే చావరు, మీరు ఈ ఫలములను నిశ్చయముగా తినిన ఎడల మీరు చావనే చావరు, మీరు దేవతల వలె మారిపోతారని వారికి ఒక విధమైనటువంటి శోధన, వారితో ఒక విధమైనటువంటి ఆశను కలిగించే రీతిగా వారితో మాట్లాడినప్పుడు, ఆ ఫలమును చూసినప్పుడు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడు వద్దన్నటువంటి పని, దేవుడు వద్దని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను వారు మీరి ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరడం, దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపము చేయడం మాత్రమే కాకుండా అపవాదికి తమ జీవితాల్లో చోటిచ్చారు. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది వాడు అబద్ధికుడు. దేవుడు వద్దన్న పని చేయమని వారిని ప్రేరేపించాడు. వద్దనటువంటి ఫలమును తిని దేవుని మాటకు అవిధేయతలగునట్లుగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా, పాపము చేయనట్లుగా, తద్వారా మరణము ఈ లోకములోనికి సంప్రాప్తమైనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సాతానుడు మనల్ని అనేక విధములుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలను పాటించకుండానట్లుగా, దేవుని వాక్యములు ధ్యానించకుండానట్లుగా, దేవుని సన్నిధికి వెళ్ళకుండానట్లుగా, ప్రార్థనలో గడపకుండానట్లుగా సాతానుడు అనేక విధములైనటువంటి ఆటంకములను కలిగించి మనలను దేవునికి దూరం చేసి పాపములోను శాపములోను చివరకు నాశనములో పడినట్లుగా వాడు చేస్తాడు. సాతానుడు దొంగతనమును హత్యను నాశనము చేయుటకు మాత్రమే వాడు వచ్చునని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో ఆయన సెలవిచ్చి ఉన్నారు. కనుక ఎప్పుడైతే ఆదాము అవ్వలు సాతాను యొక్క మాటలు విని దేవుడైనటువంటి యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు తినవద్దనేటువంటి ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఫలమును తిని ఆజ్ఞను అతిక్రమించారో వారి జీవితంలో ఉన్నటువంటి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. వారు దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నారు. ఆ మహిమ వస్త్రాలు వారు పోగొట్టుకుని తాము దిగంబరులమని ఎరిగి భయపడి చెట్ల చాటున పొదల చాటున దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ప్రభు అడుగుతూ ఉన్నారు, ఆదామా నువ్వెక్కడున్నావు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదామా నువ్వెక్కడున్నావు అని ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు, నేను దిగంబరంగా ఉన్నాను కదా ప్రభువా, నేను ఈ చెట్ల చాటును దాగుకొని ఉన్నాను. నువ్వు దిగంబరమని నీకు చెప్పిన వారెవరు? నేను తినవద్దన్న పండ్లను నువ్వు తిని ఉన్నావా? నేను తినవద్దన్నటువంటి వృక్ష ఫలములను తిని ఉన్నావా? అందుకు ఆదాము, ప్రభువా నీవు ఇచ్చినటువంటి స్త్రీయే నాకు ఈ ఫలములు ఇచ్చినది కనుక నేను తినేస్తాను. స్త్రీని అడిగినప్పుడు ఆ సర్పము నాకు చెప్పినప్పుడు నేను తిన్నాను. ఒకరిపైన ఒకరు నింద మోపుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క శాపమును, దేవుని ఉగ్రతను, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, వారు చేసినటువంటి పాపము ద్వారా వారి జీవితంలోనికి మరణము సంప్రాప్తమైంది, శాపము వచ్చేసింది. అప్పుడు దేవుడు శపించి ఉన్నాడు. 14వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేస్తున్నందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. నీవు కడుపుతో ప్రాకుచు మన్ను తిందువు. కొన్ని పరిశోధనల ప్రకారం, కొన్ని శాస్త్రముల ప్రకారం
పూర్వకాలంలో ప్రభు శపించడానికి ముందుగా సర్పమునకు కూడా అనేకమైనటువంటి కాళ్ళు కలిగి అది నడిచేటువంటి జంతువుగా ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధముగా మరి యొక్క పాపము చేయుటని బట్టి, ప్రభు యొక్క శాపము, దేవుని యొక్క శాపము వచ్చుటని బట్టి నీవు నీ కడుపుతో నేలను ప్రాకుదువు అని ఇచ్చినటువంటి ఆ యొక్క శాపము వలన నేడు సర్పము శపింపబడి తన కడుపుతో నేలను ప్రాకుచు మన్ను తినుచు అది శపింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడ ప్రభు ఆదికాండము గ్రంథములోనే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే ప్రవచనాత్మక రూపంలో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును అంటే అనగా స్త్రీ సంతానము అని మనం చూసినప్పుడు క్రింద అది నిన్ను తల మీద కొట్టును అనేటువంటి మాటకు క్రింద మన ఫుట్ నోట్లో ఆయన అనేటువంటి మాటను మనం గమనిస్తాం. అది అన్న చోట ఒకటి అని మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో. క్రింద ఫుట్ నోట్లో ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తల మీద కొట్టును, నీ తల చిదగొట్టును అని ఎప్పుడైతే ఆ యొక్క సర్పముతో చెప్పి ఉన్నారో, ఆయన చెప్పిన అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి రావటము, ఆ యొక్క గొల్గొతా కపాలమనబడినటువంటి కొండపైన, కల్వరి కొండపై సిలువ వేయబడుట ద్వారా సాతాను యొక్క తలను చెదగొట్టి ఉన్నారు. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. గమనించండి, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించను. ఎప్పుడైతే ఆదాము దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ యొక్క ఫలమును తిని ఆజ్ఞను అతిక్రమించాడో, తద్వారా పాపం వల్ల వచ్చు జీతము మరణమును ఈ లోకములో ప్రవేశించాడు. మరణమును దేవుడు సృష్టించలేదు, మానవులు మరణించట కొరకు సృష్టింపబడలేదు. వారు నిత్య జీవులుగా జీవించుటకు, దేవుని స్తుతించుట కొరకు, దేవుని ఆరాధించుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు వారు సృజింపబడి ఉన్నారు. దేవుని పోలికలో, దేవుని స్వరూపములో దేవుడు మనలను ఆయన సృజించి మనలో జీవాత్మను ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయత చూపి దేవునికి ఆజ్ఞ అతిక్రమించాడో, అతిక్రమము ద్వారా పాపము ద్వారా మరణముని లోకంలోనికి ప్రవేశించాను. మనకు ఒక డౌట్ రావచ్చు, ఒక సందేహం రావచ్చు. ఎప్పుడో ఆదాము చేసినటువంటి ఆ యొక్క అవిధేయత కొరకు నేడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన అవిధేయత యొక్క పాపము మనపైకి ఎలా వస్తుందండి అనేటువంటి యొక్క సందేహము మనకు కలగవచ్చు, అనేటువంటి సందేహము మనకు రావచ్చును. ఒక విషయాన్ని గమనించండి, ఒక బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎంతమంది నడుపుతారు? ఒకే ఒక వ్యక్తి నడుపుతాడు. కానీ బస్సులో ఒక 50 మంది లేదా 60 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ డ్రైవర్ నిద్రమత్తు వలన కానీ లేదా ఆయన చేసినటువంటి పొరపాటు వలన కానీ, కొన్ని మార్లు త్రాగి బస్సును నడపటం వలన కానీ ఆయన సరైనటువంటి విధానంలో నడపకపోయినట్లయితే, ఆయన ఆ బ్రిడ్జ్ పైన కానీ లేదా ఆ యొక్క మలుపులో కానీ సరైన విధానంలో తను ఆ యొక్క డ్రైవింగ్ స్టీరింగ్ తిప్పకపోయినట్లయితే ప్రమాదం సంభవిస్తున్నట్లుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఆ ప్రమాదంలో అమాయకుల ప్రజలైనటువంటి అనేకులు, ఆ యొక్క బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారు కూడా గాయాల పాలవుతున్నారు. ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఆ వాహనము అలాగే వారి అనేక మంది గాయాలు, కాళ్ళు చేతులు విరుగుట, గాయాలు పాలవుట, చిన్న బిడ్డలు సైతము ప్రమాదంలకు గురవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక వ్యక్తి యొక్క అవిధేయత, ఒక వ్యక్తి యొక్క పొరపాటు దాడిలో వెనుక ప్రయాణిస్తున్నటువంటి అనేకులు నష్టపోవడానికి కారణమైంది. అలాగే మనం గమనించినట్లయితే ఒక రైలు కానీ ఒక విమానమును కానీ నడుపుతున్నటువంటి వ్యక్తి పొరపాటు చేసినట్లయితే దానిలో ప్రయాణిస్తున్నటువంటి కొన్ని వందల వేల మంది దాని ప్రభావం వారిపైన ఎంతగానో ఉంటూ ఉంది. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక స్కూలు గంట మోగించేటువంటి ఒక గుమస్తా ఉంటాడు. ఆయన సమయానికి ఆ యొక్క బెల్ కొట్టినప్పుడు వారు స్కూల్ ప్రారంభిస్తారు. మరలా సమయానికి బెల్ కొట్టినప్పుడు స్కూల్ ముగిస్తారు. పొరపాటున ఆయన కొంత సమయమునకు ముందుగానే ఒకవేళ ఆ వ్యక్తి చేసిన పొరపాటు వల్ల ఆ బెల్ మోగించినట్లయితే ఆ స్కూల్ యొక్క ఉపాధ్యాయులు, టీచర్స్ అలాగే స్టూడెంట్స్ కూడా వారి సమయం ఇంకా
ఉండగానే వారు ఆ యొక్క తరగతులు ముగించుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటు, అతడు తప్పుగా ఆ బెల్ సమయమునకు మోగించడం వల్ల, తప్పు సమయానికి ముందుగా మోగించడం వల్ల స్కూల్ అంతటిపైన దాని ప్రభావం పడింది. అలాగే ఒక క్లాక్ టవర్, 4 రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక క్లాక్ టవర్ సమయాన్ని సూచిస్తుంది. ఆ సమయం సూచించినప్పుడు అది తప్పుగా ఒక దినాన్ని తిరిగినట్లయితే ప్రతిరోజు దానిని అనుసరిస్తున్నటువంటి అనేకులు అది తప్పుగా తిరిగిందని గమనించక వారు కూడా ఆ యొక్క సమయాన్ని ఒక 10 నిమిషాలు ముందు కానీ 10 నిమిషాలు వెనక్కి కానీ ఒక అరగంట ఆలస్యంగా అది తిరుగుతున్నట్లయితే ఆ సమయాన్ని అనుసరిస్తున్నటువంటి అనేకులు వారి ఆ దినమంతా కూడా ఒక అరగంట ఆలస్యంగా తమ పనులు చేసుకుంటూ ఉంటారు. అనగా ఒక గడియారపు స్తంభములో ఉన్నటువంటి ఆ యొక్క సమయము, ఒక గడియారపు స్తంభంలో ఉన్నటువంటి క్లాక్ టవర్లో ఉన్నటువంటి టైం ఆలస్యంగా తిరగడం వల్ల కొన్ని వందల పైన దాని ప్రభావం పడింది. చూసారా, మీరు గమనించారా? ఒక ట్రాక్లో వెళ్ళిపోతున్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఒక ట్రాక్లో పట్టాల పైన ప్రయాణం చేస్తూ ఉంటాయి. ముందుగా వెళ్తున్నటువంటి రైలు 1 గంట ఆలస్యమైనట్లయితే వెనక సమయానికి వస్తున్నటువంటి రైలు కూడా అది మరి తప్పనిసరి పరిస్థితులలో అది ఆగిపోవలసి వస్తుంది. అది ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కనుక ఒక రైలు ఆలస్యమైతే దాని వెనక వస్తున్నటువంటి కొన్ని వందలాది రైళ్లు అవి కూడా ఆలస్యంగానే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కనుక అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆదాములో నుండి సమస్త జనులు కలిగిన రీతిగానే ఆదాము చేసినటువంటి అవిధేయత ద్వారా, ఆదాము చేసినటువంటి యొక్క ఆజ్ఞలు అతిక్రమించి పాపము ద్వారా ఆ పాపము అనేకులకు, అనగా ఆయన వెనక వచ్చినటువంటి తరతరములకు దేవుడు చెప్పిన రీతిగా మీరు ఈ భూమిని నిండించండి అని చెప్పిన రీతిగా ఎప్పుడైతే ఆదాములో నుండి సంతానము తరతరములుగా కలిగినదో అనేకుల పైన ఆ యొక్క పాపపు ప్రభావము అనేటువంటిది ఆదాము ద్వారా, ఒకని యొక్క అవిధేయత, ఆదాము చేసినటువంటి అవిధేయత ద్వారా పాపము అనేకులు పాపులుగా, అనగా మానవులందరిపైన కూడా ఈ యొక్క పాపపు ప్రభావం, వారు పాపులుగా చేయబడి ఉన్నారు. అయితే ఒక శుభవార్త, మనం ఈ పాపములోనే జీవించవలనా, మనం ఈ పాపములోనే మరణించవలనా, మనం ఈ పాపములోనే నశించవలనా అన్నట్లయితే లేదు. ఈ పాపములో నుండి తప్పించుకొని నీతిమంతులను చేయుటకు, నీతిమంతులుగా మనలను మార్చుట కొరకు ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేశారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. 2వ భాగంలోనికి మనం వచ్చినట్లయితే ఒకని విధేయత వలన, అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చివరి ఆదాముగా ఈ లోకంలోనికి వచ్చి మొదటి ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపమును తీసివేసి విధేయత చూపి చివరి ఆదాముగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఒక నరునిగా, నరావతారిగా ఆయన లోకంలో జన్మించి మానవులందరి కొరకు ఆయన ఒక మార్గాన్ని, మనకు రక్షణ మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని విధేయత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూపినటువంటి విధేయత ఏమిటి? ఆయన చూపినటువంటి విధేయత అని మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చూపిన విధేయత మరణము పొందునంతగా, శిలువలో మరణము ప్రాణము పెట్టినంతగా, రక్తమును చిందించి గాయములు పొంది శ్రమలు పొంది మన కొరకు ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టబడి, ఆయన శరీరం అంతయు కూడా కొరడా దెబ్బలు తిని ఆయన శరీరము నలగగొట్టబడినను దేవుని వాక్యం చెప్తుంది. ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ప్రక్కలో బళ్ళెపిపోటు పొడవబడి ఆఖరు రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు చిందించి, ఏ పాపము ఎరుగని, ఏ పాపము చేయనటువంటి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మానవులైనటువంటి మన కొరకు పాపులమైనటువంటి మన కొరకు మనలను రక్షించుట కొరకు, మనము చేసిన దోషములు, మనము చేసిన పాపములు, మనము చేసినటువంటి అతిక్రమ క్రియల నిమిత్తమై మనలను రక్షించుట కొరకు మనకు బదులుగా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, మనకు బదులుగా
తన ప్రాణమునిచ్చుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన విధేయత చూపి ఆయన తనను తాను తగ్గించుకొని సిలువలో తన ప్రాణమును అర్పించడం ద్వారా మానవులైనటువంటి మనందరికీ కూడా ఒక రక్షణ మార్గాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఒక శుభవార్త ఉంది. నువ్వు పాపములోను శాపములోను నీ అతిక్రమ దోషములలో నశించుకోవలసినటువంటి అవసరం లేదు. ప్రభు అయిన యేసు నిన్ను రక్షించడానికి లోకానికి ఆయన దిగివచ్చి సిలువలో తన రక్తాన్ని చిందించి రెత్తునుగా చేసుకొని మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపి తనను తాను తగ్గించుకొని ప్రాణం పెట్టి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది. రోమపత్రిక 6:23, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూపినటువంటి ఈ యొక్క విధేయత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి యొక్క ప్రాణ త్యాగము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ పుణ్యకార్యము, పుణ్యదాన బలియాగం, పుణ్యకార్యము బలియాగము, ఈ యొక్క శిలువ త్యాగము నీవు గ్రహించి నువ్వు అర్థము చేసుకొని నువ్వు ప్రభు అయినటువంటి యేసు వద్దకు వచ్చి ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనము నశింపక నిత్య జీవం, దేవుడు అనుగ్రహించే కృపావరము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, తనను తాను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు, తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణము పొందినట్లుగా తనను తాను తగ్గించుకున్నట వలన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. యేసయ్య నామము అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామము, సర్వశక్తి గల నామము, నిన్ను రక్షించే నామము, కాపాడే నామము. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నిన్ను పిలుచుచున్నాడు. యేసు వద్దకు రా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రాణ త్యాగమును నువ్వు గ్రహించు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విధేయత వలన మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడగలుగుతూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా, పరిశుద్ధులుగా చేయగల శక్తి గల రక్తము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్తమైనటువంటి పాపములన్నిటి నుండి, దుర్నీతి నుండి మనలను క్షమించి యేసు రక్తములో మన పాపములను కడిగివేసి మనలను నీతిమంతులుగా మార్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యొద్దకు రండి. శిలువ శక్తిని పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి ఆత్మ రక్షణ అన్నిటికంటే గొప్ప భాగ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ యొక్క వాక్యమును మేము ధ్యానించి ఉన్నాం తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నువ్వు అనుగ్రహిస్తున్న రక్షణ బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని నీ వాక్యంలో చదివించున్నది తండ్రి. అయితే ఒక వ్యక్తి యొక్క మానవులైనటువంటి మా యొక్క అవిధేయత వలన పాపము వల్ల మరణం ఈ లోకంలోని అందరికీ సంప్రాప్తించను. అయితే తండ్రి, నీవు చూపినటువంటి విధేయత, సిలువలో నువ్వు చూపిన విధేయత, నాయన నీవు చేసిన పుణ్యకార్యము, పుణ్యదానము, ప్రభువా, ఆ యొక్క ప్రాణ త్యాగమును, నీ యొక్క రక్తమును చిందించావు, నువ్వు గాయములు పొందావు, మా కొరకు నువ్వు ప్రాణములు పెట్టావు, అర్పించావు. ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభువా, మా కొరకు నీ సమస్తమును కూడా ఆ సిలువలో, ఏ పాపమును ఎరుగినటువంటి నీవు నాయనదిగో తండ్రి, పాపమును భరించావు తండ్రి, శిక్షను భరించావు తండ్రి. మా యొక్క పాప శాప దోషం యొక్క శిక్షలను నీవు నీపైన మోసి ఉన్నావు.
మమ్మల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను గ్రహించి అయ్యా, నీ శిలువ త్యాగమును గ్రహించి ఇంకా ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడి దేవుని రాజ్యము, దేవుని సన్నిధి, నిత్య జీవంలోనికి ప్రవేశించాలని మీరు కోరుచున్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభా, నీ యొక్క శిలువ త్యాగమును ధ్యానించుటకును అలాగే నీ యొక్క ప్రేమను గ్రహించుటకును మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలో బలపరచండి, అలాగే నూతన ఆత్మలను రక్షించండి. ఈ వాక్యము వేలాది మందికి దీవెనకరంగా మార్చమని మరొక మారు నీ యొక్క శిలువ త్యాగాన్ని బట్టి నీ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తూ అన్ని నామముల కన్నా పైనామమైన సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా మన యొక్క పాస్టర్ విక్టర్ దేవా జేసీపీహెచ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు దీవెనకరమైన ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తప్పక షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ప్రోత్సహించవలసిందిగా తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.